ప్రెసెంట్ అసలు ఎన్ని ఉద్యోగాలు పోతున్నాయి ఇప్పటి వరకు దగ్గర ఐటీలో రీసెంట్ పాస్ట్ ఇయర్స్ లో ఒక 2 to 3 ఇయర్స్ మధ్యన చూసుకుంటే 78,000 పైన జాబులు పోయినాయి టోటల్ గా. మీకు ఓన్లీ ఐటీ జాబులే అనుకుంటున్నాం, మనం ఓన్లీ ఐటీ జాబులే పోయినాయి అనుకుంటున్నాం. ఐటీ జాబులు కాదు, మీకు పిఎన్జి ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీలో కూడా చాలా మందిని తీసేశారు. దాంట్లో దగ్గర 7,000 మందిని తీసేశారు. ఓల్వో కంపెనీలోంచి 3,500 మందిని తీసేశారు. నిస్సాన్ జపనీస్ కంపెనీ నిస్సాన్ లోంచి దగ్గర 4,000 మందిని తీసేశారు. సో ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. వార్నర్ బ్రదర్స్ మన ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ ఉంది కదా, దాంట్లో కూడా దగ్గర 3,500 to 4,000 మెంబర్స్ ని తీసేశారు. సిటీ గ్రూప్ బ్యాంక్ వాళ్ళు తీసేశారు దగ్గర ఒక 5-6 మంది. అంటే ఇక్కడ ఇందులో ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్ ని టార్గెటెడ్ గా తీసేయట్లేదు. ఏఐ ఎక్కడెక్కడైతే ఫిలప్ చేసుకోగలుగుతుందో అక్కడక్కడ జాబులు అనేవి పోతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు పేపర్ వర్క్ కూడా చాలా వరకు అదే చేస్తుంది. చాలా అప్పుడు మీకు మాటర్నీల దగ్గర కానీ లేకపోతే బ్లాగింగ్ దగ్గర కానీ, ఏది మన మొన్న రీసెంట్ గా అది బీబీసీయా లేకపోతే ఏదో కంపెనీ సమ్ న్యూస్ ఏజెన్సీ కంపెనీ రీసెంట్ గా ఒక మీడియా హౌస్ నుంచి కూడా ఒక 3,000 జాబులు పోయినాయి. అది నాకు పేరు కరెక్ట్ గుర్తు రావట్లేదు, నేను ఎక్కడో న్యూస్ ఆర్టికల్ చదివాను. ఏంటంటే బ్లాగింగ్ అనేది ఇదివరకు అందరూ కూర్చొని చక్కగా నీట్ గా రాసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక చిన్న నేమ్ ఇచ్చేసి నాకు ఒక ఆర్టికల్ రాసి పెట్టంటే అది రాసి పెడుతుంది.